బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లకు భారీగా పోటీ నెలకొంది. పార్లమెంట్ సీటు ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ కు క్యూ కడుతున్నారు. నిన్న ఒక్కరోజే సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 140 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సీటు కోసం తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ భట్టు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారు. ఇక నల్గొండ పార్లమెంట్ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున ఎమ్మెల్యే జయవీర్ దరఖాస్తు చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక నల్గొండ ఎంపీ సీటు కోసం పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం హరివర్ధన్ రెడ్డి, ఇక బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు పెట్టారు. ఇక సికింద్రాబాద్ సీటు కోసం కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ దరఖాస్తు పెట్టారు. ఇక మాజీ డిహెచ్ శ్రీనివాస్ తన సన్నిహితుడితో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఖమ్మం సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ని పొగడ్తలతో ముంచిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లకు భారీగా పోటీ నెలకొంది. పార్లమెంట్ సీటు ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ కి క్యూ కట్టారు. నిన్న ఒక్కరోజే సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 140 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సీటు కోసం తెలుగు యూనివర్సిటీకి రిజిస్టర్ రమేష్ భట్టు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారు. ఇక నల్గొండ పార్లమెంట్ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున ఎమ్మెల్యే జయవీర్ దరఖాస్తు చేశారు. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేశారు. నల్గొండ ఎంపీ సీటు కోసం పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం హరివర్ధన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. విధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ ఆదేశాల అనుసారంగా, అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొని వరంగల్ పార్లమెంట్లో విజయకేతనం ఎగరవేయడానికి ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా నా పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు నాయకులు, కొండ సురేఖ గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజ్ గారు, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, గండ్ర సత్తన్న గారు, గన్పూరు స్టేషన్ గన్పూరు ఇందిరా గారు, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళి తప్పకుండా వరంగల్ పార్లమెంట్ను విజయ పథంలో ఎగరేసే విధంగా నా వంతు కృషి చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నమస్కారం, ధన్యవాదాలు.
మా ఫ్యామిలీ 2 సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నారు. మా మామగారు సర్పంచ్గా చేశారు 5 years 2021లో. మా అమ్మగారు కూడా మా నాన్నగారు కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా స్టెప్ మదరు ఎంపీటీసీగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి నేను కూడా 21 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నాను. నాకు గిరిజన బిడ్డగా సోనియా అమ్మ నాకు ఈ ఆశీస్సులు ఇస్తే నేను ముందుకి ప్రజాసేవ చేయడానికి కోరుకుంటూ వెళుతున్నాను. నామినేట్ చేస్తే ఇచ్చేటట్టు కాదు. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త ఎవరైనా సరే తన అభిష్ట మేరకు వాళ్ళు పార్టీకి పోటీ చేయడానికి అర్హులు అని అందరికీ అవకాశం ఉంటుంది కూడా. సో ఇలాగే మాకు కూడా మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం వస్తే నేను విశేష కృషి చేసి పార్టీ గెలుపునకు పాటుపడతాను. అలాగే నాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, తర్వాత ఇంజనీరింగ్ నుంచి అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరూ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో, మొత్తం మహబూబాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా నాకు తోడు నీడగా ఉంటారు. నాకు అధిష్టానం, పార్టీ అధిష్టానం నాకు అవకాశం ఇప్పిస్తే నేను అహర్నిశలు కృషి చేసి తప్పకుండా పార్లమెంట్ ద్వారా నేను గెలుపొంది వచ్చి అన్ని రకాల కృషి చేయడానికి ప్లస్ ప్రజాసేవ చేయడానికి నేను అకుంఠిత దీక్షతో పాటుపడతాను.